మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెప్పగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలను ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట రాయబడింది. మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడం రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మీకు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే రేయంతా నిద్రపోకుండా ఉండి ప్రార్థన చేయమని అర్థం కాదు దేవుని పిల్లారా. అంటే మీ జీవితంలో మీరు ఎక్కువ ప్రార్థనలో గడపాలా, సంఘ సామాసంలో గడపాలా, ప్రార్థన చేసే వ్యక్తులతో మీరు ఎక్కువ కలిసి ప్రార్థనలో ఉంటే శోధన లేకపోయే అవకాశం ఉండదు దేవుని పిల్ల. ఎందుకని మనం చూడగలిగితే చాలామంది చిన్న చిన్న అరుగులు, ఇంటి ముందు అరుగులు వేసుకొని మీటింగులు పెట్టేస్తుంటారు, ఆడవాళ్ళందరూ కలిసి లేదా మగవాళ్ళందరూ కలిసి. అలా మీటింగులు పెట్టినప్పుడు తెలిసి తెలియక ఏం చేసిన తుస్కారంగా ఏరే వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడటం, ఏరే వాళ్ళని తగ్గించి మాట్లాడటం మనం చూస్తుంటాం. వీటి తర్వాత ఏంటంటే గొడవలు, కొట్టుకోటాలు, పోట్లాడుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు మనం చూస్తాయి. అంటే లోక సంబంధమైన, దయ్యపు సంబంధమైన లక్షణాలు మనలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి అన్నమాట. అందుకని దేవుడు ఏం చెప్తారంటే, మీకు సమయం దొరికిన కొలది మెలకువ కలిగి మీరేం చేస్తారంటే ప్రార్థనలో కానీ ఉండగలిగితే మీరు శోధనలో ప్రవేశించడు, శోధకుడు అనేది దుష్టుడు మీ దగ్గరికి లేకుండా దూరం అయిపోతాడు అని చెప్తున్నాడు. కనుక ఎంతమంది అయితే ప్రార్థన జీవితం లేక అరుగు మీటింగులు పెట్టుకొని శోధనలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ ప్రార్థన జీవితం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా మేము శోధనలో ప్రవేశింపకుండా ఉండు నిమిత్తం మెలుకు కలిగి ప్రార్థన చేయమని నువ్వు చెప్తున్నావు తండ్రి. చాలామంది మా సహోదరులు తెలియకనైనా సినిమాలని, సీరియల్స్ అని, ఇదిగో తండ్రి బయటకు తండ్రి అరుగుల మీద కూర్చొని ఎదుటివారిని గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాయని ఎంతోమంది శోధనలోకి వెళ్ళిపోయారు తండ్రి. అట్టి బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని నైనా నీతో సామాసం కలిగిన వారు ఎడతెగక ప్రార్థన చేసినైనా మెలకు కలిగి ఉండటానికి కృప చూపమని అడుగుతున్నా తండ్రి. నైనా అట్టి ప్రార్థన జీవితం బిడ్డలకి మనం అడుగుతున్నాయినా. ఎంతమంది అయితేనైనా బిడ్డలు తల్లిదండ్రులను సరిగా చూసుకోక అనాథ ఆశ్రమాన్ని వారిని బాధ పెడుతూ కొడుతూ ఉన్నారు తండ్రి. అట్టి తల్లిదండ్రులనైనా ఇదిగో కోడళ్ళు నా తండ్రి, కొడుకులు చక్కగా చూసుకునే మనసు బిడ్డలకి మనం అడుగుతున్నాయినా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి, చదువుకుంటున్న బిడ్డలకి రాకపోకల్లో కృప చూపుతండి. మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డలను కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.